ఇక నీకు ఒక విషయం చెప్తున్నాను, ఆయన సాత్వికుడయి దేని మీద ఎక్కాడు? సాత్వికుడు ఆయన ఇంకెవరంట? నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహు పశుపిల్లను, చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏమెక్కాడు? గాడిదను ఎక్కాడు. ఇప్పుడు ఆ గాడిదకి ఏం క్వాలిటీస్ ఉన్నాయి? ఒక బరువు మోయటం తప్ప దానికి ఏమీ లేదు. ఈ గాడిద మనకు సాదృశ్యంగా ఉంటే, ఒక్క మాట చెప్తున్నాను, ఏ యోగ్యత లేని ఈ గాడిద యేసయ్యను మోస్తూ ఉండగా ఏమని కేకలు వినపడుతున్నాయో చూద్దాం. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక అన్నాడు. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక. ఈ రెండు విషయాలు మీరు జాగ్రత్తగా వినండి. ఒకటి, దావీదు కుమారునికి జయము. యేసయ్య మనకేమి ఇవ్వటానికి వచ్చాడు? జయం ఇవ్వటానికి వచ్చాడు. జయము ఎలాగ నువ్వు పొందుకోగలవు? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ఒకటి, ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆయనకి జయము. ఈ మాట మీరు జాగ్రత్తగా వినండి. రెండవది, ఆయన స్తుతిస్తూ వస్తున్నందుకు మనకు జయము. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదా. ఈ గాడిద మీద ఎక్కిన యేసయ్య సాత్వికుడై వస్తూ ఉన్నప్పుడు ఆయన స్తుతిస్తూ ఉన్నారు. కొమ్మలు పరుస్తున్నారు, చాపలు పరుస్తున్నారు, వస్త్రాలు పరుస్తున్నారు. ఎవరి కింద నడవట్లా? గాడిద కింద నడవట్లా. యేసయ్యకి ఏ గౌరవం అయితే వస్తుందో ఈ గాడిదకు కూడా వందనాలమ్మా, 2 చేతులు ఎత్తి దండం పెడుతుంటే మళ్ళా నువ్వులే అనుకుంటే వెళ్ళావనుకో, ఎక్కడది? జయమిచ్చిన దేవుడు మనకిచ్చిన గౌరవం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు చేతులెత్తి ఎదుటి వారికి వందనాలు చెప్పుకోగలిగినటువంటి ఆ గొప్ప జయము దేవుడు మనకిచ్చాడు. అందుకే ఈరోజు మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే, ఒకటి దేవునికి జయము, రెండవది ఆయన అనుసరిస్తున్న మనకది జయము. ఈ జయ జీవితాన్ని రక్షణ పొందిన మనము జాగ్రత్తగా కాపాడుకొందుముగాక. దేవునికి స్తోత్రం. ఈ గాడిద మీద ఎక్కాడు యేసయ్య. గాడిద ఎదుట సర్వోన్నతుడైన దేవునికి స్తోత్రం జరుగుతుంది. రెండవది, ఆయన పేరట వచ్చు వారికి జయము అన్నాడు. ఆయన పేరట ఆయన ఎక్కిన గాడిద నడుస్తూ ఉంది. ఆ గాడిద కింద నడవకుండా యేసయ్య మీద ఉన్న కారణాన యేసయ్యకు ఏ ఘనత అయితే వచ్చిందో ఈ గాడిదకు కూడా అదే ఘనత వచ్చింది. యేసయ్య లేకుండా నేను బ్రతుకుతాను అని నువ్వు అనుకుంటే నీకు ఏ ఘనత రాదు. నీకు రావచ్చు ఈ లోక ఘనతలో. మంచి జాబు చేస్తున్నాడండి పిల్లోడు, లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడు. అమ్మో, ఎమ్మెల్యే అండి, ఎంపీ అండి, ప్రెసిడెంట్ అండి, హోదాను బట్టి లోకం నిన్ను గౌరవించవచ్చు. కానీ నీకు ఏమి లేదో తెలుసా? నీ జీవితానికి జయము లేదు. మరి జయము రావాలంటే సాత్వికుడై జయవీరుడై ఆయన మోసేవారికి జయమిచ్చి ఆయన్ని అమడించే వారికి జయమిచ్చే దేవుడు ఈ దేవుడు
దేవునికి మహిమ కలుగును గాక. గాడిదకు వస్త్రాలు పరుస్తున్నారంట. ఏ యోగ్యత లేదు. యోగ్యత లేని మనలను ఆయన మహిమతో ఏం చేస్తున్నాడంటే ఆ మహోన్నతుడు మనలను నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న మాట నేను మీకు చదివించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ కొరింథీ పత్రిక 15:50. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. అమ్మా, మనకు జయం ఎప్పుడు వస్తుంది? మనకు జయం రావాలంటే యేసయ్యను మోస్తున్న నీవు ఏమని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుందంటే 1 యోహాను పత్రిక 5:4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దా. ఎవరిని జయిస్తారు? లోకాన్ని జయించినప్పుడు దేవుని జయం మనకు వస్తుంది. లోకాన్ని జయించకుండా లోకం వెంబడి నువ్వు వెళ్తూ దేవుడు ఇంకా నాకు జయమీ లేదు ఏంటంటే నీకు జయం ఏమీ రాదు. లోకమును జయించాలి. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. నువ్వు జయిస్తున్నావా? 2, లోకమును జయించిన విజయము మన విశ్వాసం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మనకు జయం రావాలంటే మనం లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించింది ఏంటి అంటే మన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ యేసయ్యను మనం మోస్తే ఆయన శాంతి మనకిస్తాడు. ఆయన నెమ్మది మనకు కలుగజేస్తాడు. ఆయన సౌశీల్యం గుణలక్షణాలన్నీ మనకిస్తాడు. అందుకే మనల్ని చీకట్లో నుంచి బయటకు పిలిచాడు ఆయన. పాపం అనే చీకటి నుంచి పరిశుద్ధత అనే మార్గంలోనికి ఆయన నిన్ను నన్ను పిలిచాడు. పిలిచి ఆయన గుణాలను మనం చూపించాలంట. అమ్మ, ఏం గుణాలు? తీయండి. పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే అమ్మ, ఎక్కడి నుంచి? చీకటి అంటే ఎక్కడుంది? లోకము అనే పాపము నుండి దేవుడనే పరిశుద్ధ మార్గంలోనికి ఈరోజు మనం వచ్చాం. వచ్చి నేనెంత భక్తునైనా అయ్యగారిని చూడని పోజీయటం కాదు. నేను పెద్ద స్ట్రిక్ట్ అయ్యగారిని, నా అంత గొప్పోడు లేడని నేను పోజీయటానికి కాదు. ఆయన గుణం నాలో ఉండి, ఆయన మహిమ నాలో ఉండి చెడిపోయిన వారిని క్షమించటం, ప్రేమగా వారిని మాట్లాడుకొని హక్కును చేర్చుకొని దేవుని మహిమ కొరకు నిలబెట్టడం, లోకాన్ని నేను జయించాను నువ్వు కూడా జయించమని ప్రోత్సహించటం. అంతేగాని నా అంతటోటి లేడు, నాకు ఫలానా బోధన్ని అని అతిశయించడానికి ఇక్కడ ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను కూడా దేనికి ఏర్పాటు చేశాడు దేవుడు? నిన్ను కూడా ఆయన గుణాలను లోకానికి చూపించడం కోసం. నీ మంచితనం, నీకున్నటువంటి మంచి శ్రేష్టమైన సుగుణాలతో అమెరిక చేసి ఈ లోకానికి నిన్ను పరిచయం చేసి ఆయన నీ ద్వారా ఈ లోకానికి కనపడాలనుకుంటున్నాడు. మనమేమనుకుంటున్నాం? మనమే కనపడాలనుకుంటున్నాం. ఉన్న ఆయన జయమిచ్చే ఆయన, మనం మోస్తున్న ఆయన జయమిచ్చే ఆయన. అందుకే మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 28 ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజే. 29వ వచనం ఏమంటున్నాడు అక్కడ? సాత్వికుడును దీన మనసు గలవాడన గనుక మీ మీద నా కాడి ఎత్తుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన గాడిదని విప్పాడు, గాడిదని ఎక్కాడు. ఆయన ప్రవచనానుసారంగానే దేవుని చిత్తం చేశాడు. దేవుడై ఉండి తండ్రి చిత్తం చేశాడు. రెండవది, సాత్వికుడై గాడిద మీద వెళ్తున్నాడు. ఆ సాత్వికుడై గాడిద మీద వెళ్తున్న ఆయన నీకు నాకు సాత్వికం నేర్పుతూ మనకేమి ఇవ్వాలనుకుంటున్నాడంటే, గాడిద మోస్తుంటే గాడిదగా ఘన సన్మానాలు జరిగినట్లుగా నిన్ను నన్ను ఆయన ఉన్నతమైన గౌరవం కలిగిన వ్యక్తిగా
ఈ లోకానికి చూపించాలనుకుంటున్నాడు. చూపించాలనుకునే ఆయన నిన్నెక్కడి నుంచి పిలిచాడు అంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి పిలిచి ఆయన ఎన్ని గుణాలున్నాయో ఈ లోకానికి ప్రచురం నువ్వు చేయాలి, నీ ద్వారా చేయాలి. మా యేసయ్య గొప్పోడండి, మా యేసయ్య గొప్పోడండి అంటే యేసయ్య గొప్పతనం ఎవరికి? మళ్ళీ వాడిని బలకరీయటం ఏంటి, మళ్ళీ వాడిని బలకరీయటం ఏంటి? నేను ఎన్నిసార్లు అయినా బలకరించాలి అని ఒక నిర్ణయంలోకి దేవుడు నా మనసును మలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడు మనకు ఆయన సుగుణాలు ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి. దేవుడు ఎందుకు చచ్చిపోయాడంట? మాట్లాడాలి. దేవునికి ఎందుకు అర్పణ చేసుకున్నాడు? ఎందుకు నిలువెల్లా గాయాల పాలై రక్తం కార్చి నెత్తురు ముద్దగా మార్చబడి చనిపోయాడు? మనము పరిమళ వాసనగా ఉండడానికి. ఆయన తన్ను తాను తగ్గించుకొని అర్పణగాను బలిగాను అర్పించుకోవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్పణగాను బలిగాను అర్పించుకోవడానికి ఆయన రెడీ అయ్యాడు. జయము 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 అన్నారు. ఇక నా అంత గొప్పోడు లేడని యేసయ్య అనుకోవాలా. ఇవాళ జయము వచ్చినటువంటి జయము అన్నోళ్ళే రేపొద్దున జయమని అరిసిన వాళ్ళు రాళ్ళు వేస్తారని కూడా యేసయ్యకి తెలుసు. యేసయ్య శిలువ శ్రమల్లో వెళ్తుంటే రాళ్ళు వేసి కొట్టింది ఎవరో తెలుసా? యెరూషలేము వీధుల్లో జయమని అరిసిన వాళ్ళే. అందుకే ఒక మనిషి ఎప్పుడు ఒకేలాగా ఉండడు, పరిస్థితులను బట్టి మారతాడు. అది లోకస్తుడి లక్షణం. కానీ దేవుణ్ణి నమ్ముకున్న ప్రారంభం ఎలా ఉందో, కొనసాగింపు ఎలా ఉందో, ముగింపు కూడా అలాగే ఉండునుగాక. నా దేవుడు సాత్వికుడు. గాడిద పిల్లనెక్కి గాడిదనెక్కి వస్తున్నాడు. ఆ ఎక్కి వస్తున్నప్పుడు గాడిదకి విలువిచ్చాడు. ఆయనకి ఏ ఘనత అయితే ఉందో గాడిదకి అదే ఘనత ఉంది. ఆ ఘనతే గాడిద నీవైతే నేనైతే ఈరోజు యేసు ప్రభు కొరకు నిలబడటానికి ఇష్టపడితే ఇప్పుడు ఆయన సాత్వికత నీకు ఇచ్చి, ఆయన సమాధానం నీకు ఇచ్చి, లోకమిచ్చే శాంతి కాకుండా ఆయన ప్రత్యేకంగా ఉన్న శాంతి నీకు ఇవ్వటానికి ఇష్టపడి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన సుగుణాలన్నీ నీకు ఇచ్చాడు. నువ్వు పరిమళ వాసనగా ఉండటం కోసం ఆయన ఏమయ్యాడంటే సొగసైన స్వరూపమైన లేకుండా నలగగొట్టబడ్డాడు. ఈరోజు ఈ గాడిద మీద ఎక్కిన యేసయ్య మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, నన్ను మోసే నా పిల్లలారా, ఈరోజు శ్రమలు గుండా, శోధనలు గుండా, ఇరుకులు గుండా, ఇబ్బందులు గుండా మీరు వెళ్తున్నారు. అయితే మీరు ఆరాటపడి ఇన్ని బాధలు పడుతున్నారని తెలుసు. కానీ నిరీక్షణ కలిగిన వారై ఉండండి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుతా. భక్తిహీనులుగా ఉన్న మన కొరకు చనిపోతే ఈరోజు భక్తులుగా సిద్ధపడ్డాము. ఆయన సుగుణాల చేత ఆయన్ని మోస్తూ ఆయన జయము, ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకొని ఈ లోకానికి మనము సాక్షులుగా ఉందుముగాక. దేవునికి స్తోత్రం. ఆ 3వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో 21వ వచనం, జయించు వారిని నాతో కూడా నా తండ్రి సింహాసనంలో నేను కూర్చున్నాను, నా ఒళ్ళో మీరు కూర్చుండబోతున్నారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. యేసయ్య జయించాడు. యేసయ్య జయ జీవితం ఈరోజు లోకాన్ని జయించడానికి మనకు ఉపయోగపడుతుంది. రెండవది, యేసయ్య జయ జీవితం రేపొద్దున ఆయన ఒళ్ళో కూర్చోడానికి ఉపయోగపడుతుంది. ఆ జయ వీరుడు మనకి జయమిచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, మీరు ప్రవచనానుసారంగా ఈ లోకానికి వచ్చారు. ప్రవచనానుసారంగా గాడిద పిల్లను తీసుకురమ్మని చెప్పి దాని మీద ఎక్కారు. మీరు సాత్వికులయ్యా. ఆ సాత్వికం మాకివ్వడానికి, ఆ దీన మనస్సు మాకివ్వడానికి, గాడిద మిమ్మల్ని మోస్తే గౌరవించబడినట్లుగా మేము కూడా నీ నామం పేర మేము బ్రతికితే నా శాంతినే మీకు ఇస్తాను, లోకమిచ్చే శాంతి కాదు అని మీరు అన్నారు. మా జీవితాలను మీరే
బలపరుచుమని, మా జీవితాలను మీరే స్థిరపరుచుమని, విశ్వాసములో మేము రక్తము కారినంతగా ఇంకా పోరాడలేదయ్యా, మా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి పరలోకం వెళ్ళి తిరిగి రాబోతూ ఉండగా నీ గొప్ప మహిమను మేము పొందుకొని నీ కొరకు సాక్షులుగా ఉన్నట్లు మమ్మల్ని స్థిరపరచుమని, మా ద్వారా ఈ లోకానికి మీరు మిమ్మల్ని చూపించుకోవడానికి మాలో శ్రేష్టమైన సుగుణాలు ఇచ్చారని గుర్తించి మేము జాగ్రత్తగా ఉండి నీ మహిమ కొరకు జీవించినట్లు సహాయం చేయమని తోడుగా ఉన్న యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.